అడవిలో మహాగర్విష్టి చిలుక ఉండేది. తన రంగుల రెక్కలు చూసుకుని మిగతా పక్షులన్నింటినీ భలే చిన్నచూపు చూసేది. విచిత్రంగా అదే చెట్టుమీద ఒక గువ్వ కూడా ఉండేది. చూట్టానికి సాధారణమే అయినా ఇది మహా తెలివైనది సుమా. అందంతో విర్రవీగే చిలుకెక్కడా, బుద్ధితో ఆలోచించే గువ్వ ఎక్కడా, ఈ రెండింటి తీరుకి అస్సలు పొంతనే ఉండేది కాదు. ఆ ప్రశాంత వాతావరణంలోకి అనుకోకుండా ఒకరోజు వేటగాళ్లు వచ్చారు. వాళ్ల కన్ను సరిగ్గా రంగురంగుల పక్షులమీదే పడింది. కాని మన తెలివైన గువ్వ ఆ వేటగాళ్ల వలను వెంటనే పసిగట్టేసింది. క్షణంకూడా ఆలస్యం చేయకుండా అప్రమత్తమైంది. అస్సలు కిందకు వెళ్ళొద్దు, చాలా ప్రమాదం అంటూ మిగతా పక్షులన్నింటినీ గట్టిగా హెచ్చరించింది. పాపం అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మన చిలుక ఆ మాటలు విని ఎగతాళిగా నవ్వింది. తన అందం ముందు ఆపద కూడా ఆగిపోతుందని దాని పిచ్చి నమ్మకం. ఎంత అమాయకత్వం కదూ! చూశారా, గర్వం వల్ల ఏమైందో? క్షణాల్లో ఆ చిలుక వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంది. అప్పుడు కూడా గువ్వె ముందుకొచ్చింది. పక్షుల సాయంతో వల కొరికించి ప్రాణాపాయం నుంచి చిలుకను భలే రక్షించింది. బతుకు జీవుడా అని బయటపడ్డ చిలుక తన మూర్ఖత్వానికి తలదించుకుంది. గర్వం కాస్త పశ్చాత్తాపంగా మారిపోయింది. ప్రాణం మీదకు వస్తే అందంగాదు, బుద్ధే కాపాడుతుందని చిలుకకు అప్పుడే గట్టిగా అర్థమైంది. తప్పు తెలుసుకున్న చిలుకను ఆ గువ్వ ఒక్క చిరునవ్వుతోనే క్షమించేసింది. అదే కదా గొప్పదనం. అందం ఆవిరైపోతుంది, కాని మంచి బుద్ధి ఎప్పటికీ తోడుంటుంది. ఎంత అద్భుతమైన సత్యమో కదా! సో కష్టాలెదురైనప్పుడు మనల్ని గట్టెక్కించేది మన బుద్ధా లేక అందమా? ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఆలోచించండి.